ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి ప్రాపర్టీ. అనుకోని మరి పరిస్థితుల్లో మరి ఓనర్ గారు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నెల్లూరులో మరి వర్క్ ఉండటం వల్ల ఆయన ఇక్కడ ఉన్నటువంటి హౌస్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట. సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఉండడానికైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. చాలా మంచి ప్రాపర్టీ. పూర్తి వివరాలు అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అదేవిధంగా వీడియోలో మరి ప్రాపర్టీ ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కార్ పార్కింగ్ ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు, ప్లాట్ఫామ్ అంతా కూడా టైల్స్, చక్కగా యాంటీస్కిడ్ టైల్స్తో డిజైన్ చేయబడి ఉందన్నమాట. ఓకేనండి. బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ సింహద్వారం చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్ అండి. సో మరి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు అండి. రోడ్డు విడత కూడా 30 అడుగుల రోడ్డు అయితే, సిమెంట్ రోడ్డు అయితే అందుబాటులో ఉందన్నమాట. సో సింహద్వారం వచ్చేసి టేకు గుమ్మాలతో డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఇది హాల్ అండి. సో హాల్ సైజెస్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా అంటే చాలా స్పేసియస్గా ఉన్నటువంటి హాల్ అనమాట. సో అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తామన్నారో వాళ్ళు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్ కనుక మరి ప్రాపర్టీస్ కనుక నచ్చితే, మరి ఎవరైతే ప్రాపర్టీస్ గురించి చూస్తూ ఉన్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లో ఎవరికైనా మరి షేర్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా మనం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాము. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాము. సో దాని త్రూ మీరు ఫాలో చేయండి. అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి. ఓకే. సో మరి ప్రాపర్టీ మరి అక్కడ గవర్నమెంట్ వాల్యూ చూసుకున్నా కూడా గజం 14,000 రూపాయలు అయితే ఉందన్నమాట. అదేవిధంగా మార్కెట్ వాల్యూ చూసుకుంటే సుమారుగా 19 నుంచి 20,000 మధ్యలో మరి మార్కెట్ వాల్యూ అయితే అక్కడ ఉందన్నమాట. ఓకేనండి. సో రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ రేటు చూసుకున్న హౌసెస్ అన్నీ సకల సౌకర్యాలు అన్నీ కూడా అందుబాటులోనే మీకు ఉంటాయండి. ఓకే. సో కబోర్డ్స్ కానివ్వండి, టీవీ యూనిట్ కానివ్వండి, మొత్తం వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిందండి. హౌస్ అంతా కూడా నీట్గా చక్కగా డిజైన్ చేయించుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనండి. సో డైనింగ్ హాల్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ 4 సీటర్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అయితే మీరు విత్ చైర్స్తో ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. సో ఈజీగా 6 మెంబర్స్ ఒకేసారి కూర్చొని భోజనం చేయవచ్చు అనమాట. పక్కనే మరి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చక్కగా సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్టయితే చక్కగా గ్రీనరీ లుక్తో గ్రీన్ కలర్ వాల్ పెయింట్స్తో కూడా డిజైన్ చేయించుకున్నారండి. ఓకే. సో మరి చూసుకోవచ్చు మీరు ఇక్కడ కిచెన్ ఏ విధంగా ఉంది. పైన చూసుకుంటే స్టోరేజ్ బాక్సెస్ కానివ్వండి, కబోర్డ్స్ పైన చూసుకుంటే సీలింగ్ కానివ్వండి, అదేవిధంగా గ్రానైట్ ప్లాట్ఫామ్ కానివ్వండి, అదేవిధంగా మోడర్న్ కిచెన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇక్కడ మీకు కనిపిస్తుందండి. అయినా కూడా చక్కగా స్పేస్ అయితే ఉందన్నమాట. ఓకే. సో ఇది దాటుకొని కనుక మనం బెడ్రూమ్ సెక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అంటే ఎల్ షేప్ హాల్ వస్తుందండి. ఎల్ షేప్ హాల్ వస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. కామన్ బాత్రూమ్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకేనండి. సో ఇది చూసుకున్నట్టయితే గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా యూజ్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ బాత్రూమ్ అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. వెంటిలేషన్కి చక్కగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం ఉంది. అదేవిధంగా చక్కగా బ్రష్ చేసుకోవడానికి సింక్, అదేవిధంగా మరి షవర్ పోర్ట్స్ కానివ్వండి, గేసర్ ప్రొవిజన్స్ కానివ్వండి అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్ కనుక మనం చూసుకున్నట్టయితే 6x6 మంచం అయితే చక్కగా పడుతుందండి. మీరు ఇక్కడ కొలతలు కూడా గమనించవచ్చు. చాలా చక్కగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో కబోర్డ్స్ కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా పైన పిఓపి సీలింగు ఇవన్నీ కూడా కలర్ఫుల్ లైటింగ్స్తో, అదేవిధంగా కలర్ఫుల్ వాల్ పెయింట్స్తో చక్కగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో హౌస్ అయితే చాలా చక్కగా డిజైన్ చేయించుకున్నారు. చక్కని క్లీన్గా చక్కగా ఉంచుకుంటున్నారు అనమాట. మరి ఇదే వచ్చేసేసి 2 years బ్యాక్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అనమాట. ఓకేనండి. సో ప్రాపర్టీ వాల్యూ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది 65 లక్షల రూపాయల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఒకవేళ
జెన్యూన్ బయర్స్ అయితే కనుక మీరు ఇమీడియట్గా మేము రిజిస్ట్రేషన్ పెట్టేసుకుంటామండి. ఖచ్చితంగా లోన్ కూడా ఒకవేళ లోన్కి వెళ్ళలేకైతే వెంటనే మేము లోన్ కూడా కంప్లీట్ చేసుకుంటాం అనుకుంటే కనుక రేట్ అయితే నెగోషియబుల్ అండి, స్లైట్లీ నెగోషియబుల్, నాట్ మచ్ మోర్ దెన్ అనమాట. ఓకేనండి. సో ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే మీరు ఫ్యామిలీతో విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుందండి. ఓకే, ఒకవేళ ఇక్కడ లేరు అని అనుకుంటే కనుక మీరు ప్రాపర్టీని తీసుకున్న తర్వాత మీరు రెంటల్కి ఇచ్చేసుకున్నా కూడా 9,000 రూపాయల నుంచి సుమారుగా 10,000 రూపాయల వరకు కూడా మీకు రెంట్ అయితే మీకు వస్తుందండి. ఓకే, సో ఓనర్ కూడా ఒక్కలేనండి, మీకు డబుల్ త్రిబుల్ ఓనర్స్ అనేది కాదనమాట. ఓకేనండి, ఓనర్ కూడా ఒక్కలే, మీకు డైరెక్ట్గా ఆయన వచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారనమాట. ఓకేనండి, లోన్ కూడా వస్తుంది మీకు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా ఇస్తాయండి. ఓకే, అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు మరి అటాచబుల్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ చూసుకున్నట్టయితే స్పేసియస్గా ఉన్నాయండి. మీరు వాల్స్ చూడొచ్చు, వాళ్ళకంతా కూడా టైల్స్ ఫినిష్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మరి హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్, అదేవిధంగా డ్రెస్సింగ్ ఏరియా కూడా సెపరేట్గా ఇవ్వడం జరిగిందండి. 6x6 మంచాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో చాలా స్పేసియస్గా ఉందండి. మీకు బెడ్రూమ్స్ అయితే కనుక చాలా స్పేసియస్గా ఉంటుంది. మీరు ఇంచుమించుగా కొత్త హౌస్ని మీరు కొనుక్కున్నట్టేనండి, ఎందుకంటే ఇది కట్టి కూడా ఓన్లీ 2 years అవుతుంది. ఓకే అండి, గజామని 150 గజాలండి. 150 గజాల్లో కట్టినటువంటి ఇల్లు, మీకు ఎల్ షేప్ హాల్తో ఓపెన్ కిచెన్తో ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. త్వరపడండి. థ్యాంక్ యూ.